మీ సినిమాలో ముందు నుంచి కూడా కొంచెం ఈ సొసైటికల్ సెటర్స్ అయ్యి ఉంటాయి. మత్తు వదలరా కానీ హ్యాపీ బర్త్డే. బట్ ఈ సినిమాలో స్పెసిఫిక్గా జెట్లీలో ఈ కమర్షియల్ ఫార్మాట్ టెంప్లెట్స్ మీద చాలా రకాల సెటైర్లు ఉన్నాయి. అంటే ఇందులో కూడా ఉన్నాయండి. మీరు ఇప్పుడు బేసిక్గా అజయ్ గారి క్యారెక్టర్, దాని తర్వాత అదే మేజర్ సెటైర్ మామూలుగా. సో సో మొత్తం అంటే ఉంటాయి, కానీ అది ఇన్బిల్ట్గా అలా మిక్స్ అయి ఉంటుంది. కమర్షియల్ హీరో మీద సెటైర్ ఏం కాదండి. నాకెప్పుడు సత్యాన్ని అలా ఒక కమర్షియల్ హీరోలా చూద్దాం అనేది ఒక ఐడియా ఉంటుంది. సో అలా సత్య చేస్తే ఎలా ఉంటాయి అవన్నీ అని చెప్పి, ఇప్పుడు నాకు నచ్చిన కొన్ని సినిమాలు కానీ బేసిక్గా నాకు టామ్ క్రూజ్ మిషన్ ఇంపాసిబుల్ చాలా ఇష్టం. సో అసలు అది సత్య చేస్తే ఎలా ఉంటుంది అనేది ఐడియా నుంచి వచ్చింది. అందుకే హెయిర్ స్టైల్ నుంచి అంతా కూడా అదే స్టైల్లో పెట్టాం అనమాట. దాంతోపాటు కొంచెం మిక్స్ ఏంటంటే అట్లా చిన్న బిల్డప్స్ అవి, ఎందుకంటే ఈ సినిమాలో నాకు ఈ స్టోరీలో ఆ స్కోప్ కనిపించింది. ఇప్పుడు వేరే దాంట్లో అంత బిల్డప్స్ అలా ఇస్తే అది ఉంటుంది, కానీ ఇది వెళ్ళి ఆ జానర్లో ఏంటంటే సత్యాక బిల్డప్ ఇచ్చి ఆ కైండ్ ఆఫ్ అందులో చూడాలనేది ఐడియా. సో అందుకని అంటే స్పెసిఫిక్గా క్లైమాక్స్ షాట్లో దేవుడు కనిపించినప్పుడు క్లైమాక్స్ కదా ఆటోమేటిక్గా కనిపిస్తాడు. ఇలాంటి కైండ్ ఆఫ్ సెటైర్లు. సో మళ్ళీ ఎక్కడన్నా వేరే మేకర్స్ని కొంచెం ఏదో అక్కడ హట్ చేసే కైండ్ ఆఫ్ అది ఆ మేకర్స్ని హట్ ఎందుకు చేస్తాను. బేసిక్గా నేను మామూలుగా ప్రతి సినిమాలో అలా వస్తుందిగా, బాగుంటుంది, ఇందులో కూడా స్కోప్ ఉంది కదా అని చెప్పేసి. నెక్స్ట్ మైత్రిలోనే మళ్ళీ హనుమాన్ 2 కూడా ఉంది, అందుకే దానికి ఇది ప్రమోషన్లో కనపండి. సో చరి గారు